హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వంట రాని వారు కూడా చికెన్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కేవలం 15 నిమిషాల్లోనే చికెన్ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ చికెన్ కర్రీ చేసుకోవడం కోసం ఇలా ఫ్రెష్ చికెన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే పసుపును కూడా వేసుకోండి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని శుభ్రంగా వాష్ చేయండి. ఇలా ఇవి రెండూ వేయటం వల్ల చికెన్కున్న నీసు వాసన అనేది పోతుంది. ఇలా 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసి చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకోండి. చికెన్ అంతా ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేషన్ చేయడం కోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. ఈ కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. మీకు కర్రీ కొద్దిగా కలర్ఫుల్గా రావాలి అంటే మార్కెట్లో అవైలబుల్గా ఉండే రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేయండి. కర్రీ చాలా కలర్ఫుల్గా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. వీలైతే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత 1 కప్ పెరుగును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలు కారం అంతా కూడా ముక్కలు పట్టేలాగా మిక్స్ చేయండి. ఇలా కారం ఉప్పు మసాలాలు అన్నీ కూడా ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి. ఈ నిమ్మరసం వేయటం వల్ల చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. అలాగే ఇది వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. లేదంటే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి. లేదు ఇమీడియట్గా చేసుకోవాలి అనుకుంటే ఒక పావు గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోండి. ఇలా గ్రీన్ చిల్లీస్ కూడా బాగా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోనే మసాలా దినుసులు కూడా వేసుకోండి. లవంగాలు, ఇలైచి, చెక్క, షాజీరా ఇవి వేసుకొని ఇవి కూడా 1 నిమిషం పాటు లైట్గా వేయించుకోండి. ఈ మసాలా దినుసులు వేయించుకునేటప్పుడు స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలు అన్నీ ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని ఉడికించండి. ఇలా ఈ టమాటో ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా టమాటా ముక్కలన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇందులో ఎటువంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికే సమయంలోనే చికెన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి.
ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా లైట్గా ఉడికించుకోండి. ఇప్పుడు మీకు గ్రేవీ కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. లేదనుకుంటే ఇలానే ఉంచుకోండి. ఒక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చికెన్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన చికెన్లో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకోండి. ఇంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చికెన్ని రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి.